మెయిన్ థింగ్ వచ్చి ప్రజెంట్ నేనేం బ్యాడ్మింటన్ ఆడడం లేదు అండ్ ఇంతకుముందు కూడా ఎప్పుడూ ఆడలేదు. నా ఫేవరెట్ బ్యాడ్మింటన్ ర్యాకెట్ గురించి అండ్ అది ఏ బ్రాండ్, ఏ మోడల్ అండ్ పర్టికులర్గా ఏ సిరీస్ అండ్ అది ఎందుకు నా ఫేవరెట్ అని మీతో షేర్ చేస్తాను. సో ఎవరైతే బ్యాడ్మింటన్ ఆడుతున్నారో లేదా ఆడాలనుకుంటారో సో ఈ వీడియో చూడండి. అట్లీస్ట్ కొంచెమన్నా మీకు ఏమైనా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెయిన్ థింగ్ వచ్చి ప్రజెంట్ నేనేం బ్యాడ్మింటన్ ఆడడం లేదు అండ్ ఇంతకుముందు కూడా ఎప్పుడూ ఆడలేదు. బట్ నా ప్రీవియస్ వర్కింగ్ కంపెనీ వచ్చేది ఒక బ్యాడ్మింటన్ స్టోర్. సో బ్యాడ్మింటన్ స్టోర్లో మాకు ఒక ఇన్సైడ్ ఇండోర్ కోర్ట్ కూడా ఉంది. సో అక్కడ నేను ఆల్మోస్ట్ 2 years వర్క్ చేశాను. అక్కడ లెర్నింగ్ సంబంధించి ప్రతి ఒక్క ర్యాకెట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క మోడల్స్ ఉన్నాయి. సో అందులో నా ఫేవరెట్ సిరీస్ వచ్చి టెక్టానిక్లో మనకి డిఫరెంట్ సిరీస్ ఉన్నాయి. లైక్ టెక్టానిక్ 1, టెక్టానిక్ 3, టెక్టానిక్ 6, టెక్టానిక్ 7 అండ్ టెక్టానిక్ 9. బట్ ఇందులో నా ఫేవరెట్ సిరీస్ వచ్చి టెక్టానిక్ 3. దీని స్పెసిఫికేషన్స్ వచ్చి టెక్టానిక్ 3 అనేది హెడ్ హెవీ ర్యాకెట్. ఇది అటాకింగ్ బాగా పనికి వస్తుంది. టెక్టానిక్లో మనకి అటాకింగ్ సిరీస్ ఎందుకంటామంటే ఇందులో బిగినర్ లెవెల్ నుంచి ప్రొఫెషనల్ వరకు ర్యాకెట్స్ ఉంటాయి. సో అటాకింగ్ ర్యాకెట్స్ యూజ్ వచ్చి మెయిన్ సింగిల్ ప్లేయర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ డబుల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ టెక్టానిక్ 3లో మోస్ట్లీ మనకి 2 weight కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి వచ్చి 4U అండ్ 1 more వచ్చి 5U. సో 4U వచ్చి 84 grams వస్తుంది అండ్ 5U వచ్చి 79 grams వస్తుంది లైక్ ATBలో. సో 4U ఎవరు యూజ్ చేసుకోవచ్చు అంటే మోస్ట్లీ సింగిల్ ప్లేయర్స్కి 4U అనేది బాగా యూజ్ అవుతుంది అండ్ ఈవెన్ ఇన్ డబుల్స్లో బ్యాక్ ఎండ్ ప్లేయర్ కూడా బాగా పనికొస్తుంది. సో హెవియర్ వెయిట్ ఉండడం వల్ల ఏమవుతుంది, స్మాషింగ్ బాగా పనికి వస్తుంది. సో అటాకింగ్ అనేది బాగా పవర్ అనేది బాగా జనరేట్ చేస్తుంది. సో 5U అనేది నా ఫేవరెట్ ర్యాకెట్. 79 grams అనేది కొంచెం లెస్ వెయిట్ ఉంటుంది. సో డబుల్స్ ఆడేటప్పుడు మనకి మూవ్మెంట్ అనేది ఫాస్ట్ ఉంటుంది. సో షటిల్ అనేది స్పీడ్ ట్రావెల్ చేస్తుంది. సో 5U అనేది కొంచెం బెస్ట్. ప్రజెంట్ మార్కెట్లో టెక్టానిక్లో బెస్ట్ సెల్లింగ్ వచ్చి టెక్టానిక్ 3, 6 అండ్ 9. సో నా బడ్జెట్ రేంజ్ కొంచెం లో కాబట్టి నేను టెక్టానిక్ 3 తీసుకుంటాను. సో ఎందుకంటే దీని రేంజ్ వచ్చి 4990. అండ్ మెయిన్ టెక్టానిక్ 3లో మనకి టెన్షన్ అనేది కొంచెం తక్కువ హోల్డ్ చేస్తుందని మెన్షన్ చేశారు, లైక్ 26 max. బట్ ర్యాకెట్ అనేది 27, 28 కూడా హోల్డ్ చేస్తుంది. బికాస్ కొన్ని పర్టికులర్ బ్రాండ్స్లో అయితే 2000 rupees ర్యాకెట్కి 38, 35 అనే మ్యాక్సిమం టెన్షన్ ఇస్తున్నారు. బట్ ఇది ఆల్మోస్ట్ 5000 రేంజ్ ర్యాకెట్ అండ్ దట్ ఇది అటాకింగ్ సిరీస్. సో టెన్షన్ అయితే నో వరీస్. అండ్ నా ఫేవరెట్ స్ట్రింగ్ వచ్చి ఇందులో No. 7 బూస్ట్. అది కూడా లీనింగ్ స్ట్రింగే. సో డ్యూరబిలిటీ, కంట్రోల్ బాగుంటుంది స్ట్రింగ్లో అండ్ పవర్ కూడా బాగా జనరేట్ చేస్తుంది. సో టెక్టానిక్ 9 కూడా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఎవరైనా బడ్జెట్ కొంచెం హై ఉందంటే టెక్టానిక్ 6 లేదా టెక్టానిక్ 9 కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఐదర్ సింగిల్స్కైనా లేదా డబుల్స్కైనా పనికి వస్తుంది. అండ్ అందులో మీకు వెయిట్ కేటగిరీస్ వచ్చి 4U, 5U. టెక్టానిక్ 9లో అయితే మీకు 3 కూడా అవైలబుల్ ఉంటుంది, లైక్ 85 grams ఎబో. సో హెవియర్ వెయిట్ అంటే అది సింగిల్స్కి మోస్ట్లీ అండ్ బట్ పవర్ మాత్రం బాగా జనరేట్ చేస్తుంది. సో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా బిగినర్స్కి లేదా బిగినర్స్ నుంచి కొంచెం ఇంటర్మీడియట్ ప్లేయర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు బ్యాడ్మింటన్ ఆడలేదు, ప్రజెంట్ కూడా ఆడడం లేదు. ఓన్లీ నా పాత కంపెనీలో 2 years అక్కడ ఉన్నాను అండ్ అక్కడ ఇన్సైడ్ కోర్ట్ ఉంది. మెయిన్ థింగ్ వచ్చి అక్కడ కస్టమర్స్ వస్తే వాళ్ళతో మేము ఖచ్చితంగా గేమ్ ప్లే చేయాలి. సో అక్కడ 2 years ఆడడం వల్ల కొంచెం గేమ్ అనేది నాకు ఇంప్రూవ్ వచ్చింది. అండ్ కోచెస్ కూడా వస్తారు. సో వాళ్ళతో కూడా అప్పుడప్పుడు గేమ్ ఆడడం, వాళ్ళ సజెషన్స్ తీసుకుంటాను. సో ఇది నా ఫేవరెట్ బ్యాడ్మింటన్ ర్యాకెట్. అండ్ ఇన్ కేస్ ఎవరైనా మీ ఫేవరెట్ ర్యాకెట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ర్యాకెట్ పర్చేస్ చేయాలనుకుంటే కొంచెం రీసెర్చ్ చేయండి. ప్రజెంట్ ఐ థింక్ మార్కెట్లో చాలా ఫేక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఐ థింక్ బిగ్ స్టోర్స్లోను ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా చాలా ఫేక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ బెంగళూరులో. ఎందుకంటే బెంగళూరులో బ్యాడ్మింటన్ చాలా పాపులర్ అయిపోయింది. సో ఎవరైనా ప్రొఫెషనల్ ర్యాకెట్స్ లేదా అడ్వాన్స్ లెవెల్ ర్యాకెట్స్ తీసుకుంటా అంటే సమ్ కోచెస్ సజెషన్స్ లేదంటే ఎవరైనా ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళండి. సో వాళ్ళు అనేది కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అది ఒరిజినల్ ఫేక్ అని. అండ్ రీసెర్చ్ బాగా చేయండి. ఒకటే ప్లేస్లో తీసుకోవద్దండి, 2-3 ప్లేసెస్లో కంపేర్ చేయండి ప్రైజెస్ అండ్ చెక్ చేసుకోండి. మెయిన్ థింగ్ క్వాలిటీ. బికాస్ ప్రొఫెషనల్ ర్యాకెట్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది అది ఫేకా ఒరిజినల్ అని. సో ర్యాకెట్స్ పర్చేస్ చేసే బిఫోర్ కొంచెం రీసెర్చ్ చేయండి. అండ్ ఈవెన్ కావాలంటే ఆన్లైన్స్లో అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేయండి. సో ప్రజెంట్ అయితే ఇదే నా వీడియో. బాయ్.